నమస్తే అండి. మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీకు చిట్టి చిట్టి చేపలు అయితే కనిపిస్తున్నాయి కదా. పండుగప్ప, కట్టెపరిగలు, చావిడాలు, నెత్తాళ్ళు, పూసపరిగలు, రమలు, అలసలు, ఇసుక దొందులు, గోరసలు, చేదుపక్కెలు, రొయ్యలు అంటూ ప్రాంతానికి రకంగా పిలువబడే చేపలు. ఒక్కొక్క చేప ఒక్కొక్క రుచిని ఇస్తూ తింటే ఆరోగ్యానికి మంచిదనే విషయం మనందరికీ తెలిసిందే కదా. జుట్టు నుండి కంటి చూపు నుండి కాళ్ళ గోటి వరకు చేపలు తినడానికి ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం కూడా మనకు తెలిసిందే కదా. పచ్చి చేపలు తినని వారంటూ ఉండరు కదా. ఆరోగ్య విషయం పక్కన పెడితే నోటికి కమ్మగా ఉంటుందని తింటూనే ఉంటారు కదా. ఎన్నో రకాల ఉన్న పచ్చి చేపల్ని ఎండబెట్టి ఎండు చేపలుగా తయారు చేస్తుంటారు కదా. చాలా మందికి తినాలనిపిస్తున్నప్పటికీ డ్రై అయిన తర్వాత వచ్చిన ఫిషెస్ వాసన అస్సలు తట్టుకోలేరు కాబట్టి ఈ ఎండు చేపల కర్రీస్ ని వండుకోవటం చాలా తక్కువ అండి. పచ్చి చేపలలో ఎలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఎండు చేపల్లో కూడా ఉన్నాయండి. ఈ ఎండు చేపల్లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, విటమిన్ B12 అలాగే ఈ ఎండు చేపలు తినడం వల్ల శరీరం పొడిబారటం తగ్గుతుంటుంది. అంతేకాదండి రక్తపోటును, నరాల సమస్యలను, కండరాల సమస్యలను కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ ఎండు చేపల వలన. సో చాలా బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అయితే చేపలు పాడవ్వకుండా బాగా డ్రై అయ్యేలా ఉప్పు ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా. సో ఉప్పు ఎక్కువ తినకూడదు అనే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు స్కిప్ చేయాలండి. అఫ్ కోర్స్ నాన్ వెజ్ మనం ప్రిఫర్ చేస్తున్నామంటే అట్లీస్ట్ జ్వరం కూడా లేనప్పుడు తింటాం కదా. సో అలానే దానిని బట్టి తినకూడని వారు స్కిప్ చేయండి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ ఎవరు తినాలో ఎవరు తినకూడదో చూసుకుంటూ హ్యాపీగా తినండి. సో హెల్త్ విషయం వచ్చేసరికి ఓకే, మరి వండుకోవటం ఎలా అనుకునేవారు కానీ వాసన ఎక్కువ రాకుండా చాలా ఎక్కువ తగ్గించేసి చాలా టేస్టీగా ఉప్పు చేపల వేపుడు దగ్గర నుండి ఉప్పు చేపల కర్రీ వరకు అలాగే ఎండు రొయ్యల కారపొడి నుండి బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చే అమృతం లాంటి చేదు పక్కెల కర్రీ వరకు అద్భుతంగా ఉండే టేస్ట్ తో వాసన లేకుండా చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేయడం జరిగింది. అప్లోడ్ చేయడం కూడా జరిగిందండి. ఆ వీడియోస్ కూడా చూడండి, తప్పకుండా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.